హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాసన్ జీవనం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. మసాలా ప్రిపరేషన్ కోసం ప్యాన్లో అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, శొంఠి, దాల్చిన చెక్క, గ్రీన్ ఇలాచి, బ్లాక్ ఇలాచి, 5 to 6 లవంగాలు, కొంచెం జాపత్రి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం జాజికాయ. ఈ స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన స్పైసెస్ని చల్లారాక మిక్సర్ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మసాలా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చికెన్ ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. జార్లో అల్లం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, 5 to 6 లవంగాలు వేసి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. బిర్యానీ కోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై కోసం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక పెద్ద టమాటో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దావత్ బ్రాండ్ బాస్మతి రైస్ 3 కప్స్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్లో వాటర్ యాడ్ చేసి 30 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆనియన్స్ ఇలా స్లైసెస్గా, అలానే టమాటోస్ చిన్న పీసెస్గా, పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక కడాయిలో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి కరెక్ట్ మెజర్మెంట్లో వాటర్ వేసుకోవాలి. నేను 30 మినిట్స్ వరకు రైస్ నానబెట్టి తీసుకుంటున్నాను కాబట్టి 1 కప్కి 1.5 కప్ మెజర్మెంట్తో అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. రైస్ నానబెట్టకపోతే 1 కప్కి 2 కప్స్ మెజర్మెంట్తో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అందులో 2 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలానే వాష్ చేసిన చికెన్ వేసి 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ బాయిల్ చేసిన వాటర్ బిర్యానీలో యాడ్ చేయడం వలన బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ అయిన చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఘీ, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక అందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక అందులో టమాటో, రుచికి సరిపడా సాల్ట్, అలానే కొంచెం పసుపు వేసి టమాటో మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మింట్ ఫ్లేవర్ ఇష్టమైతే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం సోక్ చేసుకున్న రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై కోసం కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్, అలానే పసుపు వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఫ్రై చేస్తే ఆనియన్స్ త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతాయి. బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
పొడవుగా కట్ చేసుకున్న చిల్లీస్, రోస్ట్ చేసుకున్న జీడిపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై మసాలా పౌడర్ హాఫ్ క్వాంటిటీ వేసుకొని, కొంచెం కరివేపాకు వేసి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మసాలా పౌడర్ అనేది 2 స్టేజెస్‌లో యాడ్ చేయడం వలన మసాలా మాడిపోకుండా బాగా రోస్ట్ అయ్యి చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. మిగిలిన మసాలా కూడా వేసి ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. ఫైనల్ టచ్‌లో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్రెష్ అరోమాతో చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. రైతా ప్రిపరేషన్ కోసం ఒక బౌల్‌లో పెరుగు బాగా బీట్ చేసుకొని, అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే కలర్‌ఫుల్ డెలీషియస్ రైతా అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఫైనల్‌గా ఫ్లేవర్‌ఫుల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అలానే చికెన్ కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్స్‌లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ నౌ.